వెల్కమ్ టు అవర్ ఛానల్ గుంటూరియన్స్. ఈరోజు అన్ని గ్రూప్ 1, 2, 3, 4 అండ్ యూపీఎస్సీ అండ్ ఏబిపిఎస్సీ అండ్ టీఎస్పీసీ, డిఎస్సి వీటికి సంబంధించినటువంటి ఇండియన్ హిస్టరీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగం మౌర్యుల పూర్వయుగం గురించి ఇప్పుడైతే చెప్పబోతున్నాను మీకు. మౌర్యుల పూర్వయుగం అంటే క్రీస్తు పూర్వం 600 నుంచి 300 సంవత్సరం వరకు ఉన్నదాన్ని మౌర్యుల పూర్వయుగం అని, బుద్ధుడి యుగం అని కూడా అంటారు. ఎందుకంటే ఆ కాలానికి చెందినటువంటి యుగ పురుషుడు బుద్ధుడు కాబట్టి దాన్ని బుద్ధుని కాలం అని కూడా అంటారు. అయితే బుద్ధుని కాలంలో షోడశ జనపదాలు అంటే 16 రాజ్యాలు అనేవి ఉండేవి. అంటే మౌర్యులకు ముందుగా పరిపాలించిన వారు మగధ చక్రవర్తులు. ఈ మగధ చక్రవర్తుల్లో ముఖ్యమైన వాళ్ళు ఎవరు, ఏ వంశస్థులు ఉన్నారు అనే విషయాన్ని ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను. మగధ సామ్రాజ్యంలో మొట్టమొదటి రాజు హర్యాంక వంశస్థుడు. హర్యాంక వంశస్థుల్లో మొదటివాడు బింబిసారుడు. ఇతను గొప్ప రాజు, యుద్ధ వ్యూహం కలవాడు మరియు దౌత్య నీతి కలవాడు. రాజ్యాన్ని సుసంపన్నంగా చూసుకున్న రాజు కూడా ఇతను. ఈయన కుమారుడు అజాతశత్రువు. అజాతశత్రువు బింబిసారుడిని చంపి అధికారం చేజిక్కించుకున్నాడు అజాతశత్రువు. దాని తర్వాత శిశునాగ వంశం. శిశునాగ వంశంలో ముఖ్యమైన వాళ్ళు శిశునాగుడు, కాల అశోకుడు. నందవంశంలో మహాపద్మనందుడు. ఈయన క్షత్రియ కులం కాదు, ఈయన కులం క్షత్రియ కులం కాదు, శూద్ర కులము. క్షత్రియేతర మొట్టమొదటి రాజు ఎవరున్నారంటే, ఇంపార్టెంట్ బిట్ ఇది, క్షత్రియేతర రాజు భారతదేశంలో ఎవరున్నారంటే మహాపద్మానందుడు, నందవంశానికి చెందినవాడు. ఈయన వింధ్యా పర్వతాలు దాటి దక్షిణ భారతదేశాన్ని జయించినటువంటి మొట్టమొదటి చక్రవర్తిగా ఈయన పేరు గడించింది. పద్మానందుడు అనే బిరుదు కూడా కలదు ఈయనకి. వీళ్ళలో చివరివాడు, నందవంశంలో చివరివాడు నందనందుడు. చివరివాడు ఈయన చంద్రగుప్త మౌర్యుల చేతిలో క్రీస్తు పూర్వం 321లో యుద్ధము చేసి ఓడిపోయాడు. దాని తర్వాత మగధ సామ్రాజ్యం, మగధ చక్రవర్తి తత్వం అనేది పూర్తిగా అంతమైపోయింది. మరిన్ని వీడియోల కోసం, మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.